తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది. ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో నంద్యాల జిల్లా వీరారెడ్డిపాలెంకు చెందిన చందు సూసైడ్ చేసుకున్నాడు. చికాగోలో తుపాకీతో కాల్చుకున్న చందు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ పరామర్శించి ఓదార్చారు. మా అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు అండి. వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆర్మోడ్ రిజర్వ్ పోలీస్ లో వర్క్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్ లో. వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నంద్యాల డిస్ట్రిక్ట్ లో పోస్టింగ్ కావడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఉంటున్నాడు. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అండి. ఈ అబ్బాయి చందు అనే అబ్బాయి వచ్చేసి పెద్ద అబ్బాయి అండి. ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో బీటెక్ చేశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. ఎంఎస్ కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తా ఉన్నాడు. ఇంకా జాబ్ సర్చింగ్ లో ఉన్నాడండి. ఈ ట్రంప్ నిర్ణయాల వలన పెద్ద జాబ్ సంపాదించలేకపోయినాడు. ఇంకొకటి ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండేవాడు తప్పితే నాకు కష్టాలు ఉన్నాయని కానీ ఏది కానీ ఎప్పుడూ చెప్పలేదు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఒక యువకుడికి అమెరికాలో ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన వీరారెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. చికాగోలో తుపాకీతో ఆ యువకుడు కాల్చుకున్నాడు. ఆ యువకుని పేరు చందు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. ఈరోజు ఏదైతే చికాగో లోని అపార్ట్మెంట్ లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న చందు మృతదేహం అయితే కనుక నంద్యాల జిల్లాకు సంబంధించి సిరివెల్ల మండలం వీరారెడ్డిపాలెంకి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఉద్యోగం రాలేదని బీటెక్ చదివినప్పటికీ అక్కడ అమెరికాలో ఉద్యోగం రాలేదని మనస్తాపంతోనే ఈ ఘాతుకం చేస్తున్నారని కూడా బంధువులైతే మిత్రులైతే చెప్తున్న పరిస్థితి. అదే విధంగా ఏదైతే కనుక అక్కడి నుంచి ఇండియాకు తెప్పించడానికి అయితే కనుక ఏపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి కూడా, అదేవిధంగా భూమా అఖిలప్రియ కూడా కృతజ్ఞతలు వాళ్ళ కుటుంబాలు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే అంశానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా భూమా విఖ్యాత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని మృతదేహానికి కులమాల అర్పించిన సంఘటనలు ఇక్కడైతే చోటు చేస్తున్న పరిస్థితి. ఏదైతే కనుక ఈ ఘటన అయితే కనుక ఊర్లో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాలి. ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఇది పెద్ద మచ్చగా మారిపోతుంది. అదేవిధంగా గ్రామం నుంచి పూర్తిగా గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడికి ఆ మృతదేహాన్ని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా విషాద ఛాయలు వల్ల అయితే గ్రామంలో అనుకున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మస్తాన్.